ఈరోజు పాలమూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా కమిటీతో పాటు ఈరోజు 3 రోజులుగా జరిగిన పార్లమెంట్లో స్పెషల్ సెషన్లు పెట్టి మహిళా బిల్లు మరియు డీలిమిటేషన్ బిల్లు లింకప్ చేసి బీజేపీ ప్రభుత్వం తేవడం జరిగింది. ఇదెంత హాస్యాస్పదం అంటే 23లోనే అమలైన బిల్లుని, ఆ బిల్లులో ఏముంది, మహిళా రిజర్వేషన్ 33% అమలు, సెన్సెస్తో పాటు డీలిమిటేషన్ చేసి, కొత్త సెన్సెస్తో పాటు డీలిమిటేషన్ చేస్తాము అని చెప్పి అందులో ఉంది. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వము హూటాహూటిన ఏదో జరిగిపోతుంది అన్న తొందరపాటుతో ఈ యొక్క రాజకీయాలు చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి హూటాహూటిన ఈ బిల్లు తేవడము, ఈ బిల్లుకి వాళ్ళ యొక్క చిత్తశుద్ధి ఏందో బయటపడింది అని చెప్పి ప్రజలకు గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ప్రజలకు చెప్తూనే ఉన్నారు, ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు మరి ఈస్ట్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, సీట్లు తగ్గుతున్నాయి, డీలిమిటేషన్లు చేస్తున్నారంటే ఏ ప్రాతిపదికన చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు పదే పదే ప్రశ్నిస్తున్నారు. టీపీసీసీ స్పోక్స్ పర్సన్ జహీర్ గారు చెప్పినట్లు ఈ బిల్లు పాస్ కాదు అని తెలిసే 2 నిమిషానికే బీజేపీ మహిళా ఎంపీలు పార్లమెంట్ బయటికి కలర్ ఫోటో జిరాక్స్లతోటి ఆ మహిళలకు అన్యాయమే విధంగా వాళ్ళు బయటికి వచ్చిండ్రు. అంటే ఏమన్నట్లు, బీజేపీ ప్రభుత్వం, నరేందర్ మోడీ గారి ప్రభుత్వం ఈ బిల్లు ఎలాగో పాస్ కాదు, ఈ బిల్లు మీద మనం రాజకీయాలు చేయాలి, ఈ బిల్లు మాకు సంపూర్ణ మెజారిటీ రాదు అని చెప్పి అమాయకులని ప్రజల్ని మోసం చేసే విధంగా మహిళలని వాడుకొని మేము రాజకీయాలు చేసే విధంగా ముందలు పోతున్నారు. ఒకసారి ప్రజలు కానీ కూడా, ప్రభుత్వాలు కానీ కూడా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గారిని కూడా గమనించాలి. ఈ విధంగా స్పెషల్ సెషన్ పెట్టుకోవడానికి సాధ్యం ఎలా పడింది? ఎందుకంటే తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను ఆకర్షించుకునే విధంగా, ప్రజలను డీవియేట్ చేసే విధంగా ఈ యొక్క బిల్లుని ఎలక్షన్ కమిషన్ ఎలా ఒప్పుకుంటున్నది? అసలు స్పెషల్ సెషనే పెట్టరానియొద్దు. దిస్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, దిస్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది ఓటర్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు. ఎలా జరిగింది ఇది అని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము ప్రశ్నిస్తున్నాం. దీంతో పాటు బిల్లు గురించి మాట్లాడమంటే తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ మన తెలంగాణ గురించి కూడా ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఇండియా పాకిస్తాన్ విభజించినరో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణని విభజించినరు అని చెప్పి తెలంగాణ మీద విరుచుకుపడతారు. ఇది ఎలాంటి అంటే, పార్లమెంట్లో జరిగే బిల్లులు, ఏ బిల్లులైనా పార్లమెంట్లో జరిగే బిల్లులు ఇట్స్ ఏ సేక్రెడ్ టెంపుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగపరంగా అక్కడ ఏ బిల్లు పాస్ అయినా ఇండియా మొత్తం పాటించే ఒక లా. అలాంటి స్థానంలో, అలాంటి పరిస్థితిలో మనకు తెలంగాణ వచ్చింది, తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈ విధంగా ఒక ఎంపీ మాట్లాడడం చాలా దురదృష్టం. వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క బిల్లు అంటే, వాళ్ళకు బీజేపీ పార్టీకి ఒక బిల్ పార్లమెంట్లో పాస్ అవుతుందంటే వాళ్ళకే చిత్తశుద్ధి లేదు, వాళ్ళకే నమ్మకం లేదు. ఓ పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు మీద వాళ్ళకే ఒక అవగాహన లేకుండా ఈ విధంగా మాట్లాడడం చాలా దురదృష్టం. అందరికి అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ నిన్న కూడా మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి 8:30 PM దేశవ్యాప్తంగా అందరితో మాట్లాడాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఇమోషనల్ డ్రామా ఆడడానికి చూస్తున్నారు. మహిళల ఇమోషన్స్ తోటి ఆడాలని చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం లేపాలని చూస్తున్నారు. కానీ
ప్రజలు అన్ని విధాలుగా అవగాహన ఉన్నవాళ్ళు, ఈ యొక్క దేశ రాజకీయం ఏ విధంగా నడుస్తుందో చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, చూసేవాళ్ళు, ఈ యొక్క ఎలక్షన్ కమిషను పక్క రాష్ట్రాలలో ఎలక్షన్లు జరుగుతున్నప్పటికీ కూడా ఈ విధంగా ఒక మోటివ్ పెట్టుకొని రాజకీయాలు చేయడం సబబు కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము ఇదంతా ఖండిస్తున్నాం.